నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎత్తు డ్యాం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సర్వత్రా కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందని కూడా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఎండిపోయినటువంటి గడ్డంతా కూడా దగ్ధమైపోయింది. సీసీ కెమెరాల కేబుల్స్ అని కూడా కాలిపోయాయి. డ్యామ్ సంబంధించినటువంటి కేబుల్స్ కూడా కాలిపోయాయి. ఈ ఘటన పట్ల విచారణ కూడా ఆదేశించడం జరిగింది. తరచూ కూడా ఎత్తు డ్యాం వద్ద పవర్ హౌస్ వద్ద ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సరికాదు, చాలా ప్రమాదకరం అని కూడా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. మరొకసారి అగ్ని ప్రమాదం చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. హెచ్యూ భూముల వివాదాన్ని పక్కదారి పట్టించేలాగా ఏఏ సృష్టితో ముడిపెట్టి పక్కదారి పట్టించేలాగా రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించేలాగా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా ధిక్కరించేలాగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. హెచ్యూ యూనివర్సిటీని వేరే ప్రాంతానికి తరలించేలాగా ఒక పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్యూ భూముల్లో వన్యప్రాణులు అదేవిధంగా ఇతర జింకలకు సంబంధించి కూడా అవాస్తవాలను ప్రచారం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా దుష్ప్రచారం చేస్తుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా మండిపడ్డారు.